Hi, welcome back to my channel. I do what I love. Crude oil, option trading, 6,700 strike price, 14th August expiry date. Buying is 75 rupees. Exit ఇంకా చేయలేదు, మార్కెట్ రన్ అవుతుంది. సో 30 లాట్స్ తీసుకున్నాను. మార్కెట్ అప్ అండ్ డౌన్ చాలా ఉంది. సో నేను ఆర్డర్ ప్లేస్ చేసి కూడా 1 అవర్ 1.5 అవర్ అవుతుంది. టైమ్ ఈజ్ నౌ నైట్ 9:25 అవుతుంది. సో నేను 8:30కి అలా ప్లేస్ చేసి ఉంటాను నాకు తెలిసి. సో 1 అవర్ అవుతుంది, ఇంకైతే ఎగ్జిట్ దొరకలేదు దీంట్లో నుంచి. బట్ ఎవరైనా ట్రేడింగ్ చేయాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, మార్కెట్ డబ్బులు సంపాదించడానికి ఒక మంచి మార్గం అన్నమాట. ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కానీ, ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు కానీ మంచి ప్రొఫెషనల్స్ని సెలెక్ట్ చేసుకొని, గైడెన్స్ తీసుకొని, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకొని చక్కగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం డబ్బులు చక్కగా వస్తాయి. మనం అజాగ్రత్తగా ఎవరినేంటి అడిగేదిలే, మనం చేస్తే పోలా అని చెప్పేసి తెలియకుండా ఆర్డర్స్ ప్లేస్ చేసి ఎగ్జిట్ చేసి మార్కెట్ పడిపోతుంటే, డబ్బులు లాస్ అవుతుంటే తొందరపడి పానిక్ అయ్యి ఏదో సరేలే అని చెప్పేసి క్లోజ్ చేస్తూ అలా చేస్తే మాత్రం డబ్బులు పోతాయి, ఉన్న పలంగా పోతాయి అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ మీరు 10,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ 10,000 మీకు కనిపించదు మార్కెట్లో తెలియకుండా చేస్తే. అందుకని చెప్పేసి జాగ్రత్తగా చేసుకోవాలి అని అంటే మంచి ప్రొఫెషనల్స్ మీకు తెలిసి నా వాళ్ళై ఉండాలి. లేకపోతే తెలియని వాళ్ళైనా సరే వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ తీసుకొని, లేకపోతే యూట్యూబ్లో చాలామంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళని ద్వారా కాంటాక్ట్ అయ్యి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. బట్ ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. మార్కెట్లో వితౌట్ గైడెన్స్ చేయకండి, తెలియకపోతే చేయకండి. నార్మల్గా వాచ్ చేయాలనుకుంటే వాచ్ చేయండి. అదర్వైజ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కూడా మీరు మార్కెట్ ఊరికేనే వాచ్ చేయొచ్చు. వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవచ్చు. మార్కెట్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని సెగ్మెంట్స్లో దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత డబ్బులు వస్తాయి, దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, సో మీకు మంచిగా డబ్బులు కనిపిస్తాయి అన్నమాట. సైడ్ ఇన్కమ్ లాగా సంపాదించుకోవడానికి, పార్ట్ టైం జాబ్ చేయడానికి స్టాక్ మార్కెట్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. బట్ అది మంచి ప్రొఫెషనల్స్ ఉంటేనే. డైరెక్ట్గా అకౌంట్ ఓపెన్ చేసేసుకొని ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకొని తర్వాత మార్కెట్ని బ్లేమ్ చేయటం అలాంటివి చేయకండి. ఎవరు చేసినా సరే డబ్బులు రావాలి అనుకునే వాళ్ళు, డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు మంచి ప్రొఫెషనల్ని సెలెక్ట్ చేసుకొని మరి చేయటానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దట్టు ఫ్యూచర్స్ ఏ సెగ్మెంట్లో ఆప్షన్స్ చేయాలనుకున్నా సరే ఆ సెగ్మెంట్ ఫ్యూచర్స్ అనేవి తెలిసి ఉండాలి మీకు. అదర్వైజ్ ఆప్షన్ ట్రేడింగ్ చేయటం చాలా కష్టము. ఫ్యూచర్స్ ఐడియా ఉంటేనే మీరు ఆప్షన్స్ అనేవి చేయగలుగుతారు. అండ్ మీకు ఆప్షన్ ట్రేడింగ్లో స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. వితౌట్ స్టాప్ లాస్ చేయకూడదు. స్టాప్ లాస్ లేకుండా చేస్తే మార్కెట్ ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు పెరుగుతుందో నో ఐడియా అనమాట. సో లాసెస్ బేర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు రన్నింగ్ మార్కెట్లో చూస్తున్నారు కదా, నేను 75 రూపీస్కి ఆర్డర్ పెట్టాను, 30 లాట్స్ తీసుకున్నాను. సో నేను బయింగ్ ప్రైస్కి మళ్ళీ వచ్చింది. ఇందాక 79కి వచ్చింది, బట్ నాకు అప్పుడు క్లోజ్ చేయలేదు. నేను మీకు వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి నేను 80 రూపీస్లో క్లోజ్ చేద్దాం అనుకున్నాను. బట్ 79 వచ్చి టచ్ అయ్యి మళ్ళీ తగ్గిపోయిందనమాట. సో అలా అప్ అండ్ డౌన్స్ అనేవి అవుతూ ఉంటాయి మార్కెట్లో. బట్ మనం ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. మనకు వచ్చిన ప్రాఫిట్ చాలు అనుకొని ఎగ్జిట్ అయిపోతూ ఉండాలన్నమాట. అలాంటప్పుడే మనం ప్రాఫిట్స్ చూడగలుగుతాము. సో అందుకే నేను పదే చెప్తున్నాను, ఎవరు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ట్రేడింగ్ చేయాలనుకున్నా చక్కగా జాగ్రత్తగా 1కి 10 సార్లు నేర్చుకొని మరీ చేయండి. దట్స్ ఇట్. ఇంకా మిగతాది రేపు మాట్లాడుకుందాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్రాఫిట్స్ కనిపించినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవాలి ఫస్ట్ ట్రేడ్లోనే. ఇంకా నెక్స్ట్ ట్రేడ్ చేయకూడదు. ఈవెన్ లాస్ వచ్చినా సరే ఎగ్జిట్ అయిపోవాలి, నెక్స్ట్ ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే డబ్బులు వచ్చినా సరే ఆ సంతోషంలో ఇంకొక ట్రేడ్ చేశారనుకోండి, మళ్ళీ అది మిస్ అయిపోతుంది అనమాట. మిస్సింగ్ ఇన్ ద సెన్స్, తొందరపడి ఆర్డర్ 2 హైలో వేస్తే
ఇంకా అది మనకి ప్రాఫిట్ కాదు, వచ్చిన ప్రాఫిట్ పోతుంది. అలాగే సేమ్ ఈవెన్ నష్టాలు వచ్చాయనుకోండి, అక్కడితో ఆ రోజు ట్రేడింగ్ ఆపేయండి. ఎందుకంటే ఆ పానిక్లో ఇంకొంచెం లాస్ బుక్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి హ్యాపీగా డబ్బులు వస్తాయి, అజాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి డబ్బులు రావు, ఉన్న డబ్బులు కాస్త పోతాయి. బట్ ఈరోజు ప్రాఫిట్ ఎంత అనేది మార్కెట్ స్టిల్ రన్ అవుతుంది. నేను చూపిస్తాను మీకు క్లోజ్ చేసిన తర్వాత. ఇంకో కొంచెం ఫ్యూ మినిట్స్. నేను 80 రూపీస్లో ఆర్డర్ వేసాను. 80 రూపీస్కి ఎగ్జిట్ అయిందంటే ఓకే, లేదు అంటే ఇంకొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. లెట్స్ సీ. అగైన్ 79కి వచ్చింది కానీ 80 రూపీస్ టచ్ అవ్వలేదు. ఇంకొంచెం టైం పట్టేలా ఉంది, వెయిట్ చేద్దాము. ₹79.80. 79.80 వచ్చింది. $79.20 అగైన్ 78.60. సో ఇలా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట మార్కెట్లో. ట్రేడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, సెల్లింగ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఆర్డర్ 75 రూపీస్ బయింగ్, 80 రూపీస్ ఎగ్జిట్, 15,000 రూపీస్ ప్రాఫిట్. సో ఇలా జాగ్రత్తగా చేసుకుంటే డబ్బులు అనేవి మనకి కనిపిస్తాయి. సో మార్కెట్ డైరెక్షన్ ఐడియా అనేది ఉండాలి మనకి. అందుకే నేను పదే చెప్తున్నాను ప్రతి వీడియోలో. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్తగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.